హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. ఈ మధ్యకాలంలో మన ఫ్యామిలీస్తో కూర్చునే సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ అన్నీ హీరోయిజం మూవీసే. ఇప్పుడు వస్తున్న సినిమాలు అయితే అసలు హీరో ఎవరో తెలియట్లేదు, వినడాలో తెలియట్లేదు. మొత్తం హీరో చేసుకెళ్ళిపోతున్నాడు. దాని తగ్గ హీరో మంచోడా చెడ్డోడో కూడా అర్థం కావట్లేదు. అలా అని ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నీ చెడ్డవని కాదు. ఇప్పుడు మంచి మూవీస్ వచ్చినా కూడా ఫ్యామిలీ విలువల్ని చెప్పడం లేదు. చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నీ వైలెన్స్గా వల్గర్గా ఉన్నాయి. దానివల్ల ఈ ప్రభావం చిన్నపిల్లల మీద పడుతుంది. అయితే ఇప్పుడు ఫ్యామిలీ మూవీస్ రావట్లేదని కాదు, వస్తున్నాయి. కానీ ఎప్పుడు సంక్రాంతి టైంలో ఎప్పుడో దిగుతున్నాయి. ఎన్ని ఫ్యామిలీ మూవీస్ వచ్చినా కానీ మనకన్నీ కొన్ని ఇష్టమైన ఫ్యామిలీ మూవీస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అయితే ఆ మూవీస్ ఏంటో చూసే ముందు నాతో చిన్న విన్నపం. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి టాపిక్స్ మరిన్ని కావాలనిపిస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇంకా సినీ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ ఏంటంటే వెంకటేష్ గారు నటించిన కలిసి ఉందాంరా మూవీ. ఈ సినిమా ఎంత బాగుంటుందో మనందరికీ తెలుసు. ఎన్నిసార్లు ఇచ్చినా చూడాలనిపించే సినిమా. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఇద్దరు బామర్దుల మధ్య జరిగే గొడవని మనవడు వచ్చి ఎలా కలుపుతాడనేది ఈ సినిమా స్టోరీ. యాక్చువల్లీ ఈ మూవీ లవ్ మూవీ అని అందరూ అనుకుంటారు. కాదు, ఇది ఫ్యామిలీ స్టోరీ, పక్కా ఫ్యామిలీ స్టోరీ. తాతయ్య ఎప్పుడు ప్రేమతో నా మెడలో వేస్తారు, అప్పుడే వేయించుకుంటాను. వెంకటేష్ గారు నటించిన కలిసిందంరా మూవీ అయితే టీవీలో ఇస్తే ఎన్నిసార్లు చూస్తాం మనకే తెలియదు. ఇలా తాత మనవళ్ళ మధ్య జరిగే సంబంధాన్ని ఈ సినిమాలో బాగా చూపించారు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మా అన్నయ్య. ఫ్యామిలీ మూవీస్ లో అన్నాదమ్ముల్లా విలువల్ని చెప్పే మూవీ ఇది. రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన మా అన్నయ్య మూవీ అయితే దాదాపుగా కొన్నిసార్లు చూసుంటాం మనం. ఇప్పుడున్న అన్నదమ్ముల బంధానికి అప్పుడున్న అన్నదమ్ముల బంధానికి సంబంధం ఈ మూవీ. తమ్ముళ్ళ జీవితం ఎక్కడ నాశనం అయిపోద్దని తెలిసి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు పెద్దన్నయ్య. ఈ మూవీలో రాజశేఖర్ గారు పెద్దన్నయ్యగా యాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో నేను చెప్పినట్టు చెప్పుకో. సో ఈ మూవీ కూడా అన్న తమ్ముళ్ళ బంధాన్ని గుర్తు చేసే మూవీ ఇది. ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడదగ్గ మూవీ. ఇంకా నెక్స్ట్ మూవీ ఏంటంటే వెంకటేష్ గారు నటించిన సూర్యవంశం. వెంకటేష్ గారు మూవీస్ కోసం చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఫ్యామిలీ మూవీస్ లాగే ఉంటాయి. కానీ ఈ సూర్యవంశం మూవీ విషయానికి వస్తే ఈ సినిమా పెద్దరికం కింద వస్తుంది, ఫ్యామిలీ మూవీ కింద వస్తుంది. కానీ ఇది ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మూవీ ఇది. నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. ఈ సూర్యవంశం మూవీని ఆల్మోస్ట్ మన తెలుగు ప్రేక్షకులందరూ చూశారు. ఇలాంటి మూవీస్ సంక్రాంతికి మళ్ళీ రిలీజ్ చేస్తే మాత్రం ఫ్యామిలీస్తో తప్పనిసరిగా వెళ్తారు. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతి. మనకి ఫ్యామిలీ మూవీ అంటే ఫస్ట్ గా గుర్తొచ్చేది సంక్రాంతి మూవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సంక్రాంతి మూవీ టీవీలో కంపల్సరిగా ఇస్తాడు. అలా ఎన్నిసార్లు ఈ మూవీ ఇచ్చినా గానీ మార్చకుండా మనం మాత్రం తప్పనిసరిగా చూస్తాం. అంతలా ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసే సినిమా ఇది. ఈ సినిమాలో వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ కోసం అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఆ పాత్రకి అతను తప్ప ఇంకెవరు సూట్ అవ్వలేనట్టు చేశారు వెంకటేష్ గారు. ఎప్పుడైనా మన ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడాలనిపించేటప్పుడు ఈ సినిమా మాత్రం కంపల్సరిగా చూడండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి బొమ్మరిల్లు. సిద్ధార్థ గారి కెరియర్ లో బెస్ట్ మూవీ ఇది. అలాగే ఫ్యామిలీ మూవీస్ అనే దాంట్లో ప్లేస్ సంపాదించుకున్న మూవీ ఇది. ఈ మూవీ దగ్గర నుంచే సిద్ధార్థ గారు తెలుగు ఆడియన్స్ కి ఇంకా దగ్గర అయ్యారు. ఈ మధ్య కాలంలో వస్తున్న సిద్ధార్థ గారి మూవీస్ ఏవీ ఆడటం లేదు. అయినా కాస్త కోస్త నమ్మకం ఉందంటే ఇంకా ఈ సినిమా వల్లనే. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు. ఏ ఫ్యామిలీ మూవీ అని చూడండి, అందులో కంపల్సరిగా ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు ఆయన. మీకు ఎప్పుడైతే మంచి ఫ్యామిలీ మూవీ చూడాలనిపిస్తే మాత్రం ఈ మూవీ చూడండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన మురారి మూవీ. డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఇది. కృష్ణవంశీ గారు ఎంత పెద్ద తోపు డైరెక్టరో ఈ తరం వారికి తెలియపోవచ్చేమో గానీ ఆ తరం వారికి తెలుసు. 90s లో అప్పుడు ఆర్టిస్టులు అందరూ కృష్ణవంశీ గారి సినిమాలో చిన్న క్యారెక్టర్ వస్తే చాలు అనుకునేవారు. ఎందుకంటే అతని సినిమాల్లో చిన్న క్యారెక్టర్ అయినా సరే చాలా పెద్ద హైప్ ఉంటుంది. మురారి సినిమా మీరు చూసినట్లయితే మహేష్ బాబు దగ్గర నుంచి బామ క్యారెక్టర్ వరకు చాలా హైప్ క్యారెక్టర్స్ అవన్నీ. మహేష్ బాబు గారి కెరియర్ లో ఎన్ని ఫ్యామిలీ మూవీస్ వచ్చినా గానీ మురారి అయితే నా బెస్ట్ మూవీ. ఈ జనరేషన్ మాత్రం ఎవరైనా మురారి మూవీ చూడకపోతే మాత్రం కంపల్సరీగా చూడండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి శతమానం భవతి. ఇప్పట్లో ఫ్యామిలీ మూవీస్ కి ఇంకొంతమంది బతికిస్తున్నారంటే అందులో శర్వానంద్ ఒకడు. శర్వానంద్ కెరియర్ లో మంచి మూవీ ఏదైనా ఉందంటే శతమానం భవతి. మనకి ఈ మూవీ జీ తెలుగులో ఎన్నిసార్లు ఇచ్చినా చూడాలనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ మనందరికీ తెలుసు. తల్లిదండ్రులు వదిలి ఫారెన్ లో సెటిల్ అయిపోయిన వాళ్ళ కోసం ఈ మూవీ. అయితే ఈ సబ్జెక్ట్ తో ఎన్ని మూవీస్ వచ్చినా గానీ శతమానం భవతి మూవీ మనకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఏ ఊర్లో సెటిల్ అయినా గానీ మన నెగిటివ్ ప్లేస్ అనేది వచ్చిన దగ్గర ఈ మూవీలో ఆ జ్ఞాపకాలు చూపిస్తూ మన చిన్ననాటి జ్ఞాపకాలు చూస్తే మనకి ఎంతో ఆనందం వేస్తుంది. ఇలా తల్లిదండ్రులు విలువలు చెప్పే సినిమాలు మాత్రం మనం కంపల్సరీగా ఫ్యామిలీతో కూర్చొని చూడాలి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ సినిమా స్టోరీ కూడా సంక్రాంతి సినిమా లాగానే అన్న తమ్ముల మీద బేస్ అయి ఉంటుంది. అలా అని ఈ సినిమా ఆ సినిమా ఒకటి అనుకోకూడదు. ఈ సినిమా స్క్రిప్ట్ ని శ్రీకాంత్ అడ్డాలా గారు 3 years రాశారంట. మనకు అనిపించచ్చు అంతలా ఏముంది ఈ సినిమాలో 3 years పట్టింది రాయడానికని. నిజమే, ఈ సినిమా చూడడం చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా పాత్రలు,
అలాంటి వాళ్ళని బయటను మనం చాలా సార్లు ఫేస్ చేసి ఉంటాం. అయితే ఈ మూవీతో శ్రీకాంత్ అడ్డాల గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, కష్టాలు సుఖాలు ఎప్పుడు వచ్చినా గానీ మనిషి ఒకేలా ఉండాలని ప్రకాష్ రాజ్ గారి పాత్రలో ఈ సినిమాలో మనకు చెప్పారు. సో మీ అందరు కూడా ఫ్యామిలీతో చూడాలనిపిస్తే మాత్రం మీ పిల్లలకి కూర్చోబెట్టి మాత్రం కంపల్సరీగా చూడండి. అయితే నెక్స్ట్ మూవీ వచ్చేసి సంసారం ఒక చదరంగం. ఈ మూవీ యాక్చువల్లీ తమిళ్లో వచ్చింది. 1986లో తమిళ్లో వచ్చింది. 1987లో మన తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం చెప్పాలంటే చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అలాంటివి, ఏదో ఒకరి మీద ఇద్దరి మీద నడిపించేది ఇది కాదు. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా సంసారం ఒక చదరంగం అని పెట్టారు. ఆ సంసారం అనే దాంట్లో తండ్రి కొడుకుల మధ్య జరిగే గొడవ చిన్న చిన్నగా మొదలయ్యి గాలి వానలా మారి ఆ ఇంటిని కాస్త 2 భాగాలుగా చేయాల్సి వస్తుంది. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవని కాస్త ఎలా కలిపారు అనే దాని మీదే ఈ సినిమా స్టోరీ అంతా నడుస్తుంది. నాకు తెలిసి ఈ మూవీ 90s వాళ్ళకి తెలుసు, 2000 వాళ్ళకి తెలీదు. ఎవరైనా 2000 వాళ్ళైనా చూడకపోతే ఈ మూవీ వెళ్ళి చూడండి, యూట్యూబ్ లో ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిపోదాం. ఆ మూవీ ఏంటంటే అమ్మో 1వ తారీఖు. ఈవీవి గారి డైరెక్షన్ లో వచ్చిన గ్రేట్ మూవీ ఇది. ఆయన ఏ ముహూర్తంలో అమ్మో 1వ తారీఖు అని పేరు పెట్టారో గానీ ఇప్పట్లో మధ్య తరగతి వాళ్ళకి నిజంగా 1వ తారీఖు అంటే భయం వేస్తుంది. ఈఎంఐలు, ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు. అందుకే ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, బాధలు పాలవాడికి, నీళ్లవాడికి, రెంటుకి, కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి. ఈవీవి సత్యనారాయణ గారు ఈ సినిమా తీసి అలానే వదిలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడితేనే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చని ఈ సినిమాలో మనకి చూపించారు. ఇలాంటి సినిమా ఫ్యామిలీతో కూర్చొని నెలకొక్కసారైనా మధ్య తరగతులు ఉన్న వాళ్ళందరూ చూడాలి. ఈ 10 మూవీస్ కోసం నేను ఎందుకు చెప్పానంటే, ఇవి నార్మల్ ఫ్యామిలీ మూవీస్ కాదు, కుటుంబ గౌరవాల్ని విలువల్ని చెప్పే సినిమాలు ఇవి. అయితే ఇంకా మనకు తెలిసిన మూవీస్ కొన్ని ఉన్నాయి. ఆ మూవీస్ కోసం నేను ఎపిసోడ్ 2లో చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.